హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలండి. సో ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను చెప్పాను కదా. ఇంకా అందుకు కావాల్సిన సామాగ్రి, పూజా సామాన్లు అవన్నీ అయితే తెప్పించుకున్నాను అనమాట. సో ఏమేమి తెప్పించుకున్నాను అనేది నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేనైతే వెళ్ళలేదు, మాకెళ్ళైతే ఫుల్గా వర్షం అయితే పడుతుంది అనమాట, బయటికి వెళ్ళనివ్వట్లేదు. సో ఇంకా నేను పూజ కావాల్సిన సామాన్లు అన్నీ లిస్ట్ అయితే రాసి మా వారికి అయితే వాట్సాప్ పెట్టినాను అనమాట. సో ఇంకా ఆయననే తీసుకొచ్చిండు. ఇంకా ఏమేమి తెచ్చానని చెప్పేసి ఇంకా నేనైతే చూపిస్తాను చూడండి. ఇంకా నేనైతే ఒక 5 మంది ముత్తైదులకు వాయినం చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా నా శక్తి ఉన్నంత వరకు నేనైతే బ్లౌజులు అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఎంతైనా శారీస్ వంచవచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. సో నా శక్తి సింపుల్గా బ్లౌజ్ పీస్లు అయితే ఇంకా పంచుతున్నాను అనమాట. ఇంకా ఉన్నవాళ్ళు ఏమైనా పెట్టయితే పంచుతారు. సో ఇంకా నేనైతే 5 డజన్లు గాజులు, ఇంకా బ్లౌజ్ పీస్ ఇవన్నీ అయితే తెప్పించుకున్నాను అనమాట. సో ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి అయితే తీసుకొచ్చినాను అమ్మాయితే. సో ఇంకా పువ్వులు చూడండి, ఎంతైనా మనం ఆడవాళ్ళం వెళ్ళి తెచ్చుకున్నట్లయితే ఉండవన్నమాట. ఇక్కడ చూడండి, పువ్వులు, గులాబీలు, చామంతి ఇవన్నీ అయితే తీసుకొచ్చినాను అనమాట. చామంతులు తేలేదు, చెండు పువ్వులు ఇవన్నీ అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఇవి 50 రూపీస్ అంట. మామూలుగా ఇంకా మనమైతే కొసరు అడుగుతాము. సో మగవాళ్ళు ఏమని చెప్పలేరు కదా, ఇంకా వాళ్ళు ఇచ్చినంత తీసుకొస్తుంటారు అనమాట. సో మధ్యలో వర్షం అయితే ఆగకుండా అవుతుంది. సో ఇంకా అమ్మవారికి ఇంకా మాకు కలశం పెట్టుకుంటాం చాలామంది, కానీ మాకు కలశం పెట్టుకున్న అలవాటు లేదనమాట. సో ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం కాడికైతే చేసుకుంటాము. సో అది కూడా ఫస్ట్ అయితే మా ఇంట్లో అయితే ఎవరైతే చేసుకోలేదు మా ఫ్యామిలీలో. సో నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఇయర్ అయితే చేసుకున్నాను, టూ టైం అయితే చేసుకుంటున్నాను అనమాట వరలక్ష్మి వ్రతము. సో మాకైతే ఇంకా కలశం అలవాటు అయితే పెట్టుకునే ఆనవాతి లేదనమాట. సో ఇంకా నేనైతే కలశం అయితే పెట్టుకోలేదు. సో ఇంకా ఇవైతే ఒక్కలన్నమాట, ఒక పెళ్ళు, ఇంకా పసుపు కుంకుమలు ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. అమ్మవారి అదే ముత్తైదులకు వాయినం ఇచ్చేటప్పుడు ఇవ్వాలి కదా. సో అవైతే తీసుకొచ్చాను అనమాట. ఇంకా పచ్చకర్పూరం అంటే ఇదేనా, ఇంకా పచ్చకర్పూరం అయితే తెచ్చినాడు. ఇంకా నేను లిస్టులో రాసిన సామాన్లు అన్నీ అయితే తీసుకొచ్చినట్లే, కానీ ఒక్కొక్కసారి మా వారు కూడా కోప్పడుతుంటారు అనమాట. సో ఇంకా ఈసారి వాడిని బుద్ధి ఎట్లా ఉందేమో. సో ఇంకా యాలకలు అయితే తీసుకురామని చెప్పిన, అమ్మవారి దగ్గర యాలకలు కూడా పెట్టుకుందామని చెప్పేసి చెప్పించుకున్నాను అనమాట. సో యాలకల ప్యాకెట్, ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొచ్చిండు. సో ఇంకా పండ్లు అయితే 2 రకాలు అయితే తీసుకొచ్చాడు అనమాట. యాపిల్ పండ్లు తెచ్చినాడు. యాపిల్స్ 2 ఎట్లున్నాయో ఏం చేస్తాం, మగవాళ్ళు అంటే ఇంకా అట్లే చేస్తారు. సో బత్తాయి అంట, అదే సీని పండ్లు అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఇవి 2 అయితే తీసుకొచ్చిండు అనమాట. ఇంకా ఈ పువ్వులు చూడండి, ఇవి అయితే 150 రూపాయలు అంట అన్ని పువ్వులన్నీ కలిసి. సో 150 రూపాయలు ఎన్ని ఇచ్చినాడో చూడండి. ఇంకా వాళ్ళు మగపిల్లలు పోతే అంతే అనమాట. సో నేను వాయనాలలో పెట్టాలని చెప్పేసి ఇంకా ఇన్ని పూలు అయితే తెప్పించాను అనమాట. సో ఇంకా అన్నీ 150 రూపాయల పూలు అనమాట, ఇవన్నీ కలిసి తీసుకొచ్చినారు. ఇవి కూడా అన్నీ కలిపి కనీసం అంటే 2 మూరలు ఉంటాయి అంతే, 2 మూరలే అనమాట ఉండేది. ఈ పూలన్నీ కలిపి 2 మూరలు ఉంటాయి. ఒక్కొక్కటి 50 రూపాయలు అంట. మూర వచ్చేసి 30 రూపాయలు ఎంత పెట్టిందంటే వాళ్ళు మగపిల్లలకు మాట్లాడతారు మాట్లాడారు కదా. సో ఇంకా అన్ని పువ్వులు అయితే తీసుకొచ్చాను అనమాట. మనకి ముందుగా వరలక్ష్మి వ్రతం అంటే తీసుకొచ్చేది పువ్వులు అనమాట. సో ఇంకా పువ్వులన్నీ అయితే తీసుకొచ్చింది. సో అరటి పండ్లు అయితే 2 డజన్లు అయితే తీసుకొచ్చాను అనమాట. వాయనాలలో పెట్టి ఇవ్వాలి కదా. ఇంకా నేనైతే మామూలుగా వాయనానికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఆక్తాంబూలం, అరటి పండ్లు అయితే పెట్టి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో 5 వస్తువులు ఎక్కువేమో చూసి పెట్టి ఇస్తాను అనమాట. సో ఇంకా అరటి పండ్లు అయితే తెచ్చింది. దీనిలో ఒకటి బాగాలేనట్టుంది, పోయింది. ఆకులు అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంకా ఎంత మాకు 10 రూపాయలు, సో 10-20 అనమాట తీసుకొచ్చింది అనమాట. ఇంకా
పూజకు కావాల్సిన నా పూజకైతే నేనైతే ఇట్లయితే చేసుకుందాం అనుకున్నా. ఇంకా చాలామంది చాలా పెట్టుకుంటారు. సో నేను నా దగ్గర ఆల్రెడీ కొత్త చీర ఉందన్నమాట, బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయలేదు. సో ఇంకా ఆ చీరని నేను పెట్టుకుంటాను అమ్మవారి పూజలో. ఇంకా అమ్మవారికి వాయనం ఇచ్చుకుంటాను అనమాట, చీర పెట్టేసి వాయనం పెట్టిస్తాను. సో ఇంకా నేనైతే నా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా చూపించిన కదా. సో ఇంకా మాకెళ్ళైతే వర్షం అయితే ఆగట్లేదు అనమాట, ఫుల్గా పట్టింది. అసలుకి 2 days వర్షమే లేదనమాట, ఎండ అయితే ఫుల్గా కొట్టింది అసలు. ఇంకా ఈరోజు సాయంత్రం నుంచి వర్షం అయితే ఆగట్లేదు, పడుతూనే ఉంది వర్షము అసలుకి. సో ఇంకా నేనైతే రేపు అదే కలిసి రాగి చెంబు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా గుమ్మ దగ్గర ఫస్ట్ అనమాట. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము. ఫ్రైడే అయితే పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో ఇంకా ఎలా ఉంటుందో ఇంకా సర్లే, ఇంకా మనం అది ఇంకా ఆ దేవుడి అమ్మవారి అనుగ్రహం అనమాట. సో ఇంకా నా పూజకు కావాల్సిన సామాగ్రి అయితే చూపించాను కదా. సో ఇంకా మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? వెళ్తూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. ఓకే మరి బాయ్ అందరికీ.